హాయ్ గైస్, వెల్కమ్ టు ఐషీ ఫ్యాషన్ వర్డ్స్. ఇప్పుడు నేను కాజాలో టిప్ నెంబర్ 4 చెప్పబోతున్నాను. టిప్ నెంబర్ 3లో చెప్పిన విధంగానే కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది. ఏంటి అంటే ఇది కాజా అనేది బయటికి కనిపించదు, అందుకే ఇది డ్రెస్లకి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. డ్రెస్లకి ఎక్కువగా పొరలు రాదు కనుక. అదే బ్లౌజ్లకి అయితే 3 అట్లా స్టెప్స్ వస్తుంది కనుక. ఇప్పుడు ఈ కాజాకి 4 పొరల దారం పెట్టేసుకోవాలి. కాజా కింది పొరకు దిగకుండా సూది అనేది నీడిల్ అనేది ఒకే పొరలోంచి తీయాలి. అలా 4 టైమ్స్ తీయాలి, అంటే 16. లేదు అంటే 3 టైమ్స్ కూడా తీసుకోవచ్చు. 12 వరుసలు వస్తుంది. దానికి నీడిల్ మధ్యలో పెట్టి మలక తిప్పుతూ రావాలి. చూస్తున్నారు కదా, నేను 3 టైమ్స్ వేసాను. కానీ కాజా ఇంకొంచెం మందం కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొకసారి తీయచ్చు. తీసాక నీడిల్ మధ్యలోంచి తీసి సూదికి దారాన్ని మలకేసి అలా ఎగ్గుతూ ఉండాలి. ఇక్కడి వరకు అంటే మనం కాజా ఎక్కడి దాకా దారం పెట్టామో అక్కడ దాకా అలా వేసుకుంటూ వెళ్ళాలి. చివరి దాకా టైట్ ఎగ్గితే లూజ్ వస్తుంది, టైట్గా వేయాలి. ఎందుకు అంటే ఉక్స్ పెట్టినా కానీ ఊడిపోకుండా ఉంటుంది. ఇలా చివరి వరకు వేసినామనుకోండి, నీడిల్ చివరి వరకు వేసినామనుకోండి లూజ్ వస్తుంది. కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి అక్కడ సూది కిందికి దింపి, చూసారుగా బయట కాజా ఏర్పడుతుందా ఏర్పడట్లేదు, అది బయటికి తీసి సూదికి మలక వేసి నాట్ వేసేసేయాలి. తర్వాత కట్ చేసేసేయాలి. నీట్గా ఉంటుంది. చూసారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.